హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాట్స్ పిచ్చోడు. సో ఎప్పటిలాగానే నాకున్న ఈ 0% నాలెడ్జ్తో 100% కాన్ఫిడెన్స్గా మరెన్నో మైండ్ బ్లోయింగ్ ఫ్యాట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చేసి ఫ్యాట్సా సారీ ఈ వీడియోలో ఫ్యాట్స్ కాకుండా ఈసారి మిర్షో యొక్క ఫుల్ స్టోరీని మీ ముందుకు తీసుకొచ్చేసా. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ ప్లే ది ఇంట్రో. ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న మిర్షో అనే ఈ పర్సన్ అసలు ఇంతగా ఎవరు? ఇన్స్టాలో చూసినా, ఫేస్బుక్లో చూసినా, టిక్టాక్లో చూసినా, ఎక్కడ చూసినా ఇతని మీమ్సే, ఇతని ట్రోల్సే. వైరల్ అయిన వీడియోస్లో ఒక వీడియోలో ఏమో ఒక హోటల్లో పనిచేస్తున్న ఒక పర్సన్కి $మిలియన్ల వాచ్ని గిఫ్ట్గా ఇస్తాడు. ఇంకొక వీడియోలో ఏమో ఒక అమ్మాయిని దారుణంగా కొడుతుంటాడు. తను ఒక సైకోలాగా. అసలు ఈ మిర్షో మంచివాడా లేదా చెడ్డవాడా? మిర్షో యొక్క నెట్వర్క్ ఎంత? మీకున్న ఇలాంటి ఎన్నో డౌట్లని ఈ వీడియోతో క్లియర్ చేస్తా. మరి ఇంకా లేట్ ఎందుకు? ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిర్షో యొక్క ఫుల్ స్టోరీని తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. మనం ఈ మిర్షో యొక్క స్టోరీని 3 టాపిక్స్ ద్వారా తెలుసుకుందాం. టాపిక్ నెంబర్ 1లో మిర్షో యొక్క ఫుల్ బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. టాపిక్ నెంబర్ 2లో తనకున్న కేసెస్ గురించి తెలుసుకుందాం. టాపిక్ నెంబర్ 3లో ఫ్రాడ్ ఎలిగేషన్స్, అంటే తను $1 మిలియన్ ఛాలెంజెస్ని ఇచ్చి తను ఇచ్చిన ఆ ఛాలెంజెస్ని కంప్లీట్ చేసిన కొంతమందికి ఆ $1 మిలియన్ వాళ్ళకి ఇవ్వలేదు అంటూ ఈ మిర్షో అనేవాడు ఒక పెద్ద ఫ్రాడ్ అంటూ ఎలిగేషన్స్ చేస్తున్న కొంతమంది గురించి ఈ టాపిక్లో తెలుసుకుందాం. టాపిక్ నెంబర్ 1, మిర్షో బయోగ్రఫీ. ముందుగా మిర్షో అసలు పేరు ఆండ్రే అలెగ్జాండరోవిచ్ బురం. మిర్షో యూరప్ కంట్రీలో బెలూరస్ లోని గోమెల్లో డిసెంబర్ 15, 1998లో పుట్టాడు. ఇంకా మిర్షో స్టడీ విషయానికి వస్తే తను ఒక ఆటో మెకానిక్ కావాలని కాలేజీలో జాయిన్ అయ్యాడు. బట్ తన కాలేజ్ ఇంకా ఫినిష్ కాకముందు తన కాలేజ్ వదిలేసి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాడు. మొదట్లో తన యూట్యూబ్ ఛానల్లో మైన్క్రాఫ్ట్ గేమ్ని ఆడేవాడు. కొన్ని ఇయర్స్ తర్వాత 2016లో తన లైవ్ స్ట్రీమ్స్ని స్టార్ట్ చేశాడు. తను చేస్తున్న ఆ లైవ్ స్ట్రీమ్స్ వైరల్ అవ్వాలని తను కొంతమంది అమ్మాయిల్ని ఆ లైవ్ స్ట్రీమ్ కి పిలిపించి వాళ్ళ బట్టలు విప్పేలా వాళ్ళకి కొన్ని ఛాలెంజెస్ ని ఇచ్చేవాడు. అలా జరిగిన మరికొన్ని సంవత్సరాల తర్వాత 2019లో మిర్షో మాస్కో కంట్రీకి వెళ్లి మాస్కోలోని ఒక అపార్ట్మెంట్ లో స్ట్రీమింగ్ పార్టీస్ ని చేసేవాడు. అంటే మిర్షో తన ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటూ ఆ పార్టీస్ ని లైవ్ స్ట్రీమ్ చేసేవాడు. ఆ పార్టీలో తన ఫ్రెండ్స్ కి ఎలాంటి ఛాలెంజెస్ ని ఇచ్చేవాడంటే వాళ్ళలో వాళ్ళు ఒకరినొకరు కొట్టుకోవడం, లేదా గర్ల్స్ బాయ్స్ తో పడుకోవడం, గేమ్లు ఓడిపోయిన వాళ్ళ మీద మూత్రం పోయడం లాంటి దారుణమైన ఛాలెంజెస్ ని ఇచ్చేవాడు. 2020లో ఆన్లైన్ క్యాసినో గేమ్స్ ని ప్రమోట్ చేసేవాడు. క్యాసినో గేమ్స్ ప్రమోట్ చేయడమే కాకుండా ఆ క్యాసినో గేమ్స్ ని లైవ్ లో కూడా కండక్ట్ చేసేవాడు. దీనివల్ల మిర్షో కేవలం ఒక్క స్ట్రీమ్ లోనే $6,000 సంపాదించేవాడు. దీనితో మిర్షో అతి తక్కువ సమయంలో $1 మిలియన్ల సంపాదించాడు. లాస్ట్ ఇయర్ జనవరి 2023లో మిర్షో యుఏఈకి వెళ్ళి ఆ ఇయర్ సమ్మర్ లో మరో కొత్త రకమైన లైవ్ స్ట్రీమ్స్ ని స్టార్ట్ చేశాడు. ఆ లైవ్ స్ట్రీమ్ లో జాయిన్ అయిన వాళ్ళకి $1 మిలియన్ల గిఫ్ట్ గా ఇచ్చేవాడు. దానికోసం వాళ్ళు ఆ లైవ్ లో వాళ్ళ గుండుని కొట్టుకోవడం, వాళ్ళ సొంత కార్ని వాళ్ళే బ్లాస్ట్ చేసుకోవాలి, లేదంటే వాళ్ళు నేకుడుగా అంటే బట్టలు లేకుండా ఆ లైవ్ స్ట్రీమ్ లో కనిపించాలి. ఇలాంటి దారుణమైన ఛాలెంజెస్ ని ఆ లైవ్ స్ట్రీమ్స్ లో ఇచ్చేవాడు. ఈ మిర్షో క్యాసినో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడని హెడ్ ఆఫ్ ది చీఫ్ ఇంటర్నెట్ లీగ్ అయిన ఎకటెరినా మిజిలినా అనే ఈ ఆఫీసర్ అపీల్ వల్ల మిర్షో లైవ్ స్ట్రీమ్ చేస్తున్న ఈ యాప్స్ లైక్ యూట్యూబ్, ట్విచ్ అండ్ టొరెవో అనే ఈ ప్లాట్ఫామ్స్ అన్ని పర్మనెంట్ గా బ్లాక్ చేయించాడు. రీసెంట్ గా మార్చ్ 2024లో మోర్గన్ స్టెన్ అనే ఈ పర్సన్ తో కలిసి మిర్షో కిక్ అనే గేమింగ్ ప్లాట్ఫామ్ లో లైవ్ స్ట్రీమ్ ని చేశారు. ఆ లైవ్ స్ట్రీమ్ లో దాదాపుగా 720,000 మంది ఆ లైవ్ స్ట్రీమ్ ని చూశారు. దీంతో హైయెస్ట్ లైవ్ వాచింగ్ రికార్డ్ ఉన్న ఈ నికోగ్లీ అనే రికార్డ్ ని బ్రేక్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఇదే ది మోస్ట్ వ్యూడ్ ఆన్లైన్ బ్రాడ్కాస్ట్ ఇన్ రష్యా అనే ఈ రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇది తన బయోగ్రఫీ. ఇప్పుడు టాపిక్ నెంబర్ 2, ప్రాబ్లమ్స్ విత్ లా. మిర్షోకు ఉన్న కేసెస్ లో మొదటిగా రష్యాలో ఉన్న కేసెస్ గురించి తెలుసుకుందాం. అక్టోబర్ 2020లో జరిగిన ఒక స్ట్రీమ్ లో తను కోపంగా ఒక అమ్మాయిని తన ముందున్న టేబుల్ కి తన తలను పట్టుకొని
ఆ టేబుల్ కేసు కొట్టడంతో తన మీద ఆర్టికల్ బ్యాటరీ అనే ఒక క్రిమినల్ కేసు ఓపెన్ అయింది. ఆ క్రిమినల్ కేసులో మిలిష్ రాయ్ కు 6 నెలల పాటు జైలు శిక్ష అండ్ 72,000 రూబుల్ని జరిమానా వేసింది. ఆ కేసు ఇదే ఇయర్ 2024 మార్చికి ఆ కేసు క్లోజ్ అయింది. దీని తర్వాత తను జైలు నుంచి తిరిగి వచ్చానని తను ఒక వీడియోని కూడా రిలీజ్ చేశాడు. ఒక అన్అఫీషియల్ న్యూస్ ఏమిటంటే మిలిష్ రాయ్ తను పుట్టిన బెలారస్ లోని ఒక 500 అనాథాశ్రమాలకి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ని తను హెల్ప్ చేశాడంట. కానీ ఇదొక అన్అఫీషియల్ న్యూస్ మాత్రమే. మరి ఇది నిజమో అబద్ధమో మిలిష్ రాయ్కే తెలియాలి. ఇప్పుడు బెలారస్ లో ఉన్న కేసెస్ గురించి తెలుసుకుందాం. 2017లో తన స్ట్రీమ్ లో పోర్నోగ్రఫీకి సంబంధించిన కొన్ని మెటీరియల్స్ అండ్ పోర్నోగ్రఫీ వీడియోస్ అండ్ కొంతమంది అమ్మాయిల్ని లైవ్ లోనే న్యూడిటీగా చూపిస్తున్నాడు అని తన మీద క్రిమినల్ కేసు అయ్యింది. ఇందులోని దారుణమైన విషయం ఏమిటంటే ఆ అమ్మాయిల్లోని కొంతమంది మైనర్స్ కూడా ఉన్నారంట. కానీ దానికి తగిన సాక్ష్యాలేవీ లేవని ఈ కేసుని కొట్టివేశారు. 2024లో మిలిష్ రాయ్ మిలిటరీ సర్వీస్ ని తప్పించుకో తిరుగుతున్నాడని మరో క్రిమినల్ కేసు తన మీద వేశారు. మీడియా చెప్తున్న దాని ప్రకారం ది మినిస్ట్రీ ఆఫ్ ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ది రష్యన్ ఫెడరేషన్ వాళ్ళు ఈ మిలిష్ రాయ్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్ లో చేర్చారు అని మీడియా ఛానల్స్ చెప్తున్నారు. కానీ తనను అట్లా చేర్చినట్టు ఏ అఫీషియల్ న్యూస్ మాత్రం రాలేదు. మాక్సిమం తనని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్ లో చేర్చినట్టు మీడియా చెప్తున్న ఈ న్యూస్ ఫేక్ అయ్యే ఉండొచ్చు. ఇప్పుడు యుఏఈలో ఉన్న ఒక కేసు గురించి తెలుసుకుందాం. మిలిష్ రాయ్ ఫిబ్రవరి 2024 దుబాయ్లో ఉన్న ఒక క్లబ్లోకి వెళ్ళి ఆ క్లబ్లో ఉన్న ఇద్దరితో చెడుగా బిహేవియర్ చేశాడంట. అంటే వాళ్ళని తిట్టడం, అవమానించడం లాంటివి చేశాడంట. దానితో వాళ్ళిద్దరూ కూడా క్రిమినల్ కేసు పెట్టడంతో మిలిష్ రాయ్ దుబాయ్ నుంచి మాయమై టర్కీకి వెళ్ళిపోయాడు. టాపిక్ నంబర్ 3 ఫ్రాడ్ ఎలిగేషన్స్. తను కొన్ని ఛాలెంజెస్ ని ఇచ్చి ఆ ఛాలెంజెస్ ని కంప్లీట్ చేసిన వాళ్ళకి పెద్ద మొత్తంలో మనీని ఇచ్చేవాడు అని ఇందాక చెప్పుకున్నాం కదా. కానీ కొంతమంది ఆ ఛాలెంజెస్ ని కంప్లీట్ చేసిన మిలిష్ రాయ్ మాత్రం ఆ మనీని మాకు ఇవ్వలేదు అని అంటున్న కొంతమంది చెప్తున్న వీళ్ళ గురించి తెలుసుకుందాం. మిలిష్ రాయ్ ఒక ఛాలెంజ్ లో తన నిక్ నేమ్ ని గనక మూన్ పైకి పంపిస్తే అలా పంపించిన వాడికి $1 మిలియన్ ఇస్తానని ఛాలెంజ్ చేశాడు. అసలు మిలిష్ రాయ్ యొక్క నిక్ నేమ్ ఏంటని ఆలోచిస్తున్నారు కదా. అంటే తన నిక్ నేమే మిలిష్ రాయ్. ఈ విషయం తెలుసుకున్న సెవాస్టోపోల్కి చెందిన డిమిట్రీ అనే ఈ పర్సన్ మార్చి 2023 నాసా ప్రోగ్రాంతో కలిసి మూన్ మీదకి మిలిష్ రాయ్ యొక్క నిక్ నేమ్ ని మూన్ మీదకి పంపాడు. ఈ ఛాలెంజ్ ని కంప్లీట్ చేసినా సరే నాకు అస్సలు అమౌంట్ ఇవ్వలేదు అని ఈ డిమిట్రీ చెప్తున్నాడు. ఇలానే ఇంకొక ఛాలెంజ్ లో కూడా మిలిష్ రాయ్ ఇంకొక ఛాలెంజ్ లో ఇంకొకరిని మోసం చేశాడు. ఆ ఛాలెంజ్ ఏమిటంటే మిలిష్ రాయ్ కు ఏ దేశం ప్రెసిడెంట్ తో అయినా సరే తనకు హలో చెప్పిస్తే తను $2 మిలియన్ ఇస్తానని ఛాలెంజ్ చేశాడు. లిథువేనియాలోని ఒక స్కూల్ పిల్లవాడు ఈ ఛాలెంజ్ ని చేయడానికి లిథువేనియా ప్రెసిడెంట్ అయిన ఎడ్వర్డ్ రింకేవిస్ ని ఈ ఛాలెంజ్ చేయడానికి ఒప్పించాడు. ఆ ప్రెసిడెంట్ హలో చెప్తున్న వీడియోని తీసి ఆ వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి మిలిష్ రాయ్ రిప్లై ఇస్తూ ఈ వీడియో కోసం నేను 150,000 మాత్రమే ఇవ్వగలను అని మిలిష్ రాయ్ చెప్పాడు. దీనితో ఆ లిథువేనియా ప్రెసిడెంట్ అయిన ఎడ్వర్డ్ రింకేవిస్ ఈ మిలిష్ రాయ్ అనేవాడు ఒక ఫ్రాడ్ అని, ఈ మిలిష్ రాయ్ని ఎవరు నమ్మొద్దు అని ఆ ప్రెసిడెంట్ చెప్పాడు. మరి ఇన్ని $1 మిలియన్ ని కేవలం ఛాలెంజెస్ కి మాత్రమే ఖర్చు పెడుతున్నా అసలు మిలిష్ రాయ్ యొక్క నెట్వర్త్ ఎంత, దీని గురించి తన అఫీషియల్ నెట్వర్త్ ఎంత అని చాలా సైట్స్ వెతికాను కానీ అఫీషియల్ న్యూస్ మాత్రం దొరకలేదు. నేను చూసిన కొన్ని ఇన్స్టా రీల్స్ లో మిలిష్ రాయ్ యొక్క నెట్వర్త్ 250 మిలియన్లని ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ గూగుల్ ప్రకారం $7 మిలియన్ ఉండొచ్చు. సో ఇది గాయ్స్ ఇవాల్టి వీడియో. ఈ మిలిష్ రాయ్ యొక్క ఫుల్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను ఎవరి గురించి వీడియో చేయాలో అది కూడా కింద కామెంట్ చేయండి. మాక్సిమం నేను ఆ వీడియో చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తా. అలానే ఒకసారి మన ఛానల్ ని చెక్ చేసి ప్రీవియస్ గా చేసిన ఫ్యాక్ట్స్ వీడియోస్ కూడా చూడండి. మీరు ఇంతకు ముందు ఎప్పుడు వినని ఫ్యాక్ట్సే చెప్పాను. వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి యూట్యూబర్స్ అడిగినట్టుగానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింక వెళ్ళొస్తా. టాటా, బై బై.